పోరాడాలి, నువ్వు ముందుకు వెళ్ళాలి, నువ్వు చేయాలి. నేను పొద్దున్న చెప్తూ వచ్చాను, నాకు చేత కాదు, నేను చేత కాదని చెప్పాను నా భర్త గారితో. నేను పాడలేను, నేను వెనకాల ఉంటాను, ఐ డోంట్ వాంట్ టు బి అని చెప్పానండి అనేక సంవత్సరాల ముందు. నేను బిడ్డల్ని చూసుకుంటాను, మీరు చేయండి, నేను ఐ జస్ట్ బి సపోర్ట్ ఫర్ యూ అని చెప్పాను. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ముందుకు నెట్టుతూ నో యూ కెన్ డూ ఇట్ అన్నారు. అదే రీతి 2020 ఇయర్లో సంవత్సరంలో లాక్డౌన్ టైంలో ఆయన అడిగారు, యూ హ్యావ్ టు, ఇంకా ప్రతి వెన్స్డే నువ్వు యూ హ్యావ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ ద గిఫ్ట్, యూజ్ ఇట్, దేవుడి కోసం వాడు, అనేక మందిని ప్రోత్సహించి బలపరచు అంటే నిజం పొద్దున కూడా చెప్తూ వచ్చాను. ఇట్లా 2 చేతులు పెట్టి నేను చెయ్యనంటే చెయ్యను అని చెప్పాను. అని చెప్తే నో యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నారు. ఇంకా అది మొదలుకొని ద రెస్ట్ ఇస్ హిస్టరీ. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే హీ వాజ్ మై డెస్టినీ హెల్ప్ టు హూ ఐ యామ్ టుడే. దేవుడు మొదట, రెండవది నా భర్త గారు ప్రోత్సహించి ముందుకు నెట్టారు. ఈ రోజు అనేక మంది దీవించబడుతున్నారు అంటే ద క్రెడిట్ గోస్ టు గాడ్ అండ్ టు హిమ్ ఆల్సో. బికాజ్ ఆయన నన్ను మౌనంగా కూర్చోమని ఉంటే అవకాశం ఉండేది కాదు. ఈ రోజు మన జీవితంలో కూడా సమ్ పీపుల్ డోంట్ నో వాట్ దే హ్యావ్. వాళ్ళలో ఉన్నది ఏంటో వాళ్ళకి తెలీదు, వారు గుర్తెరగరు. ఎంతసేపు మనుషుల అబద్ధాలు, మనుషుల మాటలు, చిన్నప్పటి నుండి పెరిగిన విధానము, దాన్ని బట్టే వారు పెరిగారు కాబట్టి నాకింతే, నాకేం లేదు, ఇది లేదు అని అంటూ ఉంటారు. అట్లాంటి సమయంలో దేవుడు కొంతమందిని ప్రేరేపించి పంపిస్తాడు, లేకపోతే మిమ్మల్ని ప్రేరేపించి ఫలానా వ్యక్తిని బలపరచు అని చెప్తున్నాడేమో, వాళ్ళు చేయగలుగుతారని చెప్పు అని చెప్తున్నాడేమో. దెన్ యూ విల్ బికమ్ దేర్ డెస్టినీ హెల్ప్. ఇదే రీతిగా దెబోరా కూడా వారందరూ భయక్రాంతులుగా ఉన్నప్పుడు, బిగిసిపోయి ఉన్నప్పుడు, మాకు చేతగాదు పురుషులు, బారాకు కమాండర్ ఆఫ్ ద ఆర్మీ, హీ సెడ్ నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళలేను, నేను పోరాడలేను. షీ అరోజ్, షీ సెడ్ యూ కెన్ డూ ఇట్. నువ్వు చేయగలుగుతావు, నువ్వు జయించగలుగుతావు, మనం అందరం కలిసి ఉంటే మనం జయిస్తాము, దేవుడు మన తోడున్నాడు. షీ ఇన్స్పైర్డ్. ఈరోజు ప్రతి తల్లి కూడా